పిఠాపురంలో కుల వివక్ష మీరు చూశారు కదా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? 2 సంవత్సరాల నుంచి కుల వివక్ష అనేది ఎంత పెరిగిపోయిందో కింద కామెంట్ చేయండి. మొన్న మధ్యన దళితుల్ని పిఠాపురం గ్రామంలో వెలేశారు, అంటే ఊళ్ళోకి రాకూడదని వెలేశారు. ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఎదుగుతున్న కొద్దీ డెవలప్ అవ్వాలే కానీ ఇంకా వెనకబడకూడదు. నేను అందుకనే ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అందరిని అడుగుతున్నాను. 2 సంవత్సరాల నుంచి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ పెరిగిందో చూస్తున్నారు కదా. మీకు తెలుసా, గుంటూరులో ఒకప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎలా ఉండేదంటే థమ్సప్ అమ్మేవారు కాదండి. కొన్ని కాలేజీల్లో, గుంటూరులో కాలేజీల్లో థమ్సప్ బ్యాన్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో గుంటూరులో చదివిన వాళ్ళకి ఈ విషయం తెలుసండి. ఎందుకు థమ్సప్ బ్యాన్ చేశారు అన్నది గుంటూరు కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళకి తెలుసండి. అంత భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్ గుంటూరులో ఉండేది. అయినా పెరుగుతున్న కొద్ది క్యాస్ట్ ఫీలింగ్ తగ్గాలే కానీ మళ్ళీ ఒక్కసారి పెరిగింది ఏంటి? మీరు అబ్జర్వ్ చేశారా? మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ చూసారా ఎంత భయంకరంగా పెరిగిందో? దళితుల మీద దాడులు చూసారా ఎంత భయంకరంగా పెరిగిందో? కింద కొన్ని వందల కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఒక మనిషి తినే, అంటే ఇప్పుడు ఒక 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 ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. లడ్డూ విషయం గురించి ఆయన మాట్లాడారు. మనిషి జీవితం అంతకంటే గొప్పదా? మనిషి జీవితం చాలా గొప్పది. లడ్డూ విషయం గురించి మాట్లాడారు, దేవుడి గురించి మాట్లాడారు, బాగానే ఉంది. మరి మనిషి జీవితం ఎంత గొప్పది ఆలోచించారా? మనిషికి క్యాస్ట్ ఫీలింగ్ ఎదురైనప్పుడు మరి దాని గురించి ప్రెస్ మీట్ పెట్టాలి కదా పవన్ కళ్యాణ్ గారు అంటూ కొన్ని పదుల సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలా ఇట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్లు జరిగినప్పుడు? అది మీకే వదిలేస్తున్నాను, నేను చెప్పను. ఇప్పుడు దేశభక్తి అంటే 10 మందిని కలుపుకొని వెళ్ళటం. ఒక ప్రొఫెసర్ గారు నాకు చెప్పారు, దేశభక్తి అంటే అందరినీ కలుపుకొని వెళ్ళటం అంట. అది నిజమైన దేశభక్తి అన్నారు. కుల వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళటం అనేది నిజమైన దేశభక్తి అని ఒక ప్రొఫెసర్ మాకు చెప్పారు. అది దాని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చిన్నపిల్లలకి లేత వయసులో నుంచే కుల వివక్ష అనేది చూపించారనుకోండి, అది అడిదిరిగి ఇడిదిరిగి ఇడిదిరిగి అడిదిరిగి అడిదిరిగి మన పైన పడిద్ది రేపు. మీకు అర్థమవుతుందా? సో ఇట్లాంటి కుల వివక్షలు జరిగినప్పుడు ఖచ్చితంగా సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్లు చెప్పి మనందరం భారతీయులు, మనందరం అన్నదమ్ములు, మనందరం కూడా ఒక తల్లి నుంచి వచ్చినటువంటి బిడ్డలం అంటూ ప్రెస్ మీట్లు చెప్పి దేశభక్తిని పెంచాలి. నేను చెప్తుంది రైటా రాగా మీరే కామెంట్ చేయండి. మనందరం కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళం అన్నమాట. అందరం కూడా అన్నదమ్ములమే మనం.